బ్రేక్ న్యూస్ డి డాన్సర్ పండు మాస్టర్ కి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న పండు మాస్టర్ కార్ ని ఒక కోళ్ల వ్యాన్ మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. విశాఖ ఆనందపురం దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ కి గాయాలైనట్టుగా తెలుస్తోంది. తగరపు వలస అమ్మవారి ఉత్సవాల్లో డాన్స్ ప్రోగ్రామ్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. టీంలో ఒకరికి అస్వస్థత కావడంతో రోడ్డు పక్కన కార్ ఆపాడు డ్రైవర్. అతి వేగంతో పండు కార్ ని వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది కోళ్ల వ్యాన్. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్ పక్కనే రోడ్డు పైనే నిలబడి ఉన్నారు పండు మాస్టర్. ప్రమాదంలో అతనికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ఖాజా మరింత సమాచారం ఇస్తారు. ఖాజా, పండు మాస్టర్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మైనర్ ఇంజురీస్ అయినా లేకపోతే మేజర్ గా ఉన్న దెబ్బలు తగిలాయా? ప్రస్తుతానికి ప్రైవేట్ ఆసుపత్రిలో పండు మాస్టర్ చికిత్స పొందుతున్నారు. అతనికి కాలుకి ఫ్రాక్చర్ అయినట్టు పోలీసులు చెబుతున్నారు. గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. ఆనందపురం సమీపంలో హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. పండు మాస్టర్ తన బృందంతో కలిసి తగరపలసలోని అమ్మవారి ఉత్సవాలకు డ్యాన్స్ ప్రోగ్రామ్ కు వెళ్లారు. అక్కడ ప్రోగ్రాం ముగిసిన తర్వాత రిటర్న్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆనందపురం సమీపానికి వచ్చేసరికి పండు మాస్టర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని రోడ్డుకి ఒక సైడ్ నాపారు. ఎందుకంటే ఆ కారులో ప్రయాణిస్తున్న ఒకరికి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అక్కడ ఆపి సఫారీలో చేస్తున్న క్రమంలో పండు మాస్టర్ ఆ వాహనానికి వెనుక వైపు వచ్చి నిల్చున్నారు. ఈ క్రమంలోనే హై స్పీడ్ గా వచ్చిన కోళ్ల వ్యాన్ పండు మాస్టర్ వాహనానికి బలంగా ఢీకొట్టింది. దీంతో బయట కారు బయట వేచి చూస్తున్న పండు మాస్టర్ కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అని పోలీసులు వైద్యులు చెప్తున్నప్పటికీ ఇంకా అబ్జర్వేషన్ లో ఉంచాలని సూచిస్తున్నారు. అదే ఈ నేపథ్యంలోనే ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. కాళ్ళకి ఫ్రాక్చర్ జరిగినట్టు వైద్యులు చెప్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ అతనికి గాయాలయ్యాయి, ఇంకా హెల్త్ కండిషన్స్ ఏంటనేది ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నప్పటికీ ఇంకా అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు చెప్తున్నారు. రైట్ ఖాజా, డి డాన్సర్ పండు మాస్టర్ కి రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రోగ్రామ్ కి వెళ్లి తిరిగి వస్తుండగా టీంలో ఒకరికి అస్వస్థత కావడంతో రోడ్డు పక్కన కార్ ఆపారు. అయితే అదే సమయంలో వెనక నుంచి వచ్చిన ఒక కోళ్ల వ్యాన్ చాలా వేగంగా వచ్చి ఆ కార్ని ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. ఆ కార్ని వ్యాన్ ఢీకొట్టిన తర్వాత ఆ కార్ ఇట్లా వెనక పార్ట్ మొత్తం నుంచుని చెప్పిందో మనం చూడొచ్చు. అయితే అదే సమయంలో ఆ కార్ పక్కనే పండు మాస్టర్ నుంచున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం వైజాగ్ లో ఒక హాస్పిటల్లో ఆయనకి చికిత్స అందిస్తున్నారు. అవుట్ ఆఫ్ డేంజరే, పెద్ద ప్రమాదం ఏమీ కాదు. బట్ ఆయన కాలుకైతే ఇంజూరీ అయినట్టుగా తెలుస్తోంది.